వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలుస్తుందన్నారు మోండా డివిజన్ కాంగ్రెస్ నాయకులు బద్రీనాథ్, సంతోష్ యాదవ్లు. మోండా డివిజన్లో బస్తీ బాట కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధే తప్ప 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏమీ చేయలేదని విమర్శించారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు బద్రీనాథ్, సంతోష్ యాదవ్. పర్యటనలో భాగంగా ఈరోజు ఉడ్డర్ బస్తీలో పర్యటన చేసి పాదయాత్ర చేసి వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. గతంలో ఇక్కడ మేం కార్పొరేటర్ ఉన్నప్పుడే ఈ కమిటీ హాల్ ఒకటి కట్టియడం జరిగింది. ఈరోజు అది శిథిల అవస్థకి వెళ్ళిపోయింది. గత పాలకులు పట్టించుకోకుండా శిథిల అవస్థకి వెళ్ళింది. గతంలో మేము కార్పొరేటర్ ఉన్నప్పుడు మంచినీళ్ళు తీసుకొచ్చినాం, డ్రైనేజ్ తీసుకొచ్చినాం, సీసీ రోడ్లు తెచ్చినాం, మరియు గుట్టలు అవన్నీ ఉంటే కూడా అవన్నీ కూడా కట్ చేయించి నీట్గా వాళ్ళు తిరగడానికి సౌకర్యాన్ని ఏర్పాటు చేసినాం. అదే కాకుండా స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఆదివారం కూడా గడప గడప కాంగ్రెస్ పార్టీ అనేది కార్యక్రమం మొదలు పెట్టాము. ఇది 2వ వారం. మా ముత్యాలమ్మ తల్లిని దర్శనం చేసుకొని మా కాంగ్రెస్ నాయకులు అందరము చుట్టూ ప్రాంతానంతా కూడా తిరగడం జరిగింది. అదే నాకు సంతోషంగా అనిపిస్తుంది. ఏంటంటే ప్రజలంతా కూడా లాస్ట్ వీక్ నాకు సమస్యలు చెప్పారు. గడప గడప కాంగ్రెస్ అంటే వాళ్ళు ఒకటే అంటున్నారు, మంచిగా మీరు వచ్చి మా ఇంటి దగ్గర గడప గడపకి వచ్చి సమస్యలు తెలుసుకున్నందుకు మీకు ధన్యవాదాలని తెలియజేశారు. అదే అక్కడ ఏ సమస్యలు చెప్పారో నిన్న కూడా మేము జోనల్ కమిషనర్ని మా ఎమ్మెల్యే గారి లెటర్ తీసుకొని ఆయన ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గారికి కూడా అక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కూడా